గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 21 డేస్ యోగా ఛాలెంజ్ ప్రోగ్రామ్. ఈరోజు 14th డే అండి. మనం ఈరోజు ఏం చేద్దామంటే ఆ, యోగా ముద్రల గురించి కొన్ని ముద్రాస్ గురించి మనం నేర్చుకుందాము. ఆ, అంటే మనము ఈ వేలు ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్, ఈ పంచభూతాలు అన్నట్టు మనకు. ఓకేనా? ఈ ఈ పంచభూతాలలోనే మన ఆరోగ్యం అనేది నిమిడి ఉంది. కాబట్టి ఈ ముద్రలతోటి మనం ఏం చేసినా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందన్న. కాబట్టి మనము ఆ, దీనికి కొన్ని నియమాలు ఏమిటంటే, అంటే నియమాలు అనేది ఏం కాదు. కాకపోతే ఎలా చేస్తే మనకు ఆ ముద్ర అనేది మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఫస్ట్ వచ్చేసేసి మనం ఏంటంటే ఈ నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్ అనేది పొడుగ్గా ఉండవు. నెయిల్స్ ఎక్కువ ఉండకూడదు. అది మనము ముద్ర వేయడానికి మనకు పాసిబిలిటీస్ ఉండవు అన్నట్లు. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే ఎట్లా కంఫర్టబుల్ ప్లేస్ లో ఎట్లనన్నా కూర్చోవచ్చు. ఆ వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, అర్ధ పద్మాసనంలో కూర్చోవచ్చు. ఎలానైనా మనకు కంఫర్టబుల్ గా ఎలా ఉంటే అలా కూర్చోవచ్చు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం ఆ, మన బ్యాక్ ను నిటారుగా పెట్టుకోవాలి. అదొక్క జాగ్రత్త మనం తీసుకోవాలి. ఆ ఇది చేసేటప్పుడు మనము ఏమంటారు, కొంచెం బ్రీత్ పైన మనం ఫోకస్ చేయడం. ఇది అంటే ఒక ముద్ర మనం ఏదైనా ఈరోజు కొన్ని ముద్ర చెప్పినాం అనుకోండి, ఆ ముద్ర వేసిన వెంబడే రిజల్ట్ అనేది రాదు. అది 5 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్ అలాగా డైలీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడం అన్నది. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మనం మన బాడీలో ఆ నాడీ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ నర్వ్ సిస్టమ్ అనేది మనకు, ఆ వ్యవస్థ అనేది మనకు స్టిమ్యులేట్ అవుతుంది అన్నట్టు. అలా మనకు హెల్ప్ అవుతుంది. ఆ ఇప్పుడు చూసుకుంటే మనము ఈ ఫింగర్స్ ని మనం పంచభూతాలు అన్నాం కదా. సారీ, ఇది జలము, భూమి, ఆకాశము, వాయువు, అగ్ని. ఓకేనా? ఈ థంబ్ ఫింగర్ వచ్చేసి అగ్ని అవుతుంది. ఓకే, పంచభూతాల్లో. వాయువు, చూపుడు వేలు వాయువు అవుతుంది. మధ్యలో వేలు ఆకాశం అవుతుంది. రింగ్ ఫింగర్ వచ్చేసేసి సారీ, భూమి అవుతుంది. ఈ లాస్ట్ లిటిల్ ఫింగర్ వచ్చేసేసి జలము అవుతుంది. కాబట్టి ఈ ఈ పంచభూతాలను మనం ఆ, ముద్రలో మనం కంట్రోల్ చేసుకుంటూ పోతే కూడా మనము అనారోగ్య సమస్యల నుంచి పైసా ఖర్చు లేకుండా కూడా మనము కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మహర్షులు 5,000 సంవత్సరాల ముందు నుంచి ఎప్పటి నుంచో మనకు చెప్తూనే ఉన్నారు అన్నమాట. ఓకేనా? మనం గ్రంథాలలో చూసుకోవచ్చు, లేకుంటే మహర్షుల వాళ్ళ ఇప్పుడు కొందరు చేస్తున్నారు. ఓకే, ఆ యోగా ముద్రలు చేసుకుంటూ ఇక్కడ మనం కొన్ని ముద్రాస్ గురించి మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసేసి ప్రాణముద్ర అంట మనం. ఈ ప్రాణముద్రలో మనం చేసేటప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలనేది మనం ఒకసారి చూసుకుంటే, సారీ, కొంచెం థ్రోట్ ఇబ్బంది. మనం ఈ ప్రాణముద్రలో మనం ఏంటంటే ఒక 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ మీరు ఒక్క ఈ ముద్రను చేసేసుకోండి. ఓకే. జనరల్ గా ఇది ఏం చేస్తుందంటే మన బాడీని ఎనర్జెటిక్ గా మారుస్తుంది అన్నట్లు. అంటే మన ప్రాణవాయువు మనం బాడీకి పంపించాలి కదా, ఆ ఎనర్జెటిక్ గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఏం చేస్తాము, ఈ లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ను స్ట్రైట్ గా పెట్టేసేస్తాము. ఓకే. ఈ టూ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ టూ ఫింగర్స్ ను ఫోల్డ్ చేసేసి, ఓకే, ఈ ఫింగర్ మన బొటనవేలు ఉంది కదా, ఆ బొటనవేలు తోటి మరి నొక్కి పట్టగా ఆనించాలన్నట్టు. ఓకే. ఇలా ఆనించి ఏం చేయాలి, మన మోకాలు ఉంది కదా, మోకాలు పైన ఇది స్ట్రైట్ గా పెడతాం. ఇలా కనిపిస్తుంది కదా పోస్టర్. ఇలా ఇలా రెగ్యులర్ గా మీరు ఏం చేయాలంటే నైట్ టైం పడుకునే ముందు కానీ, ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కానీ ఈ విధంగా పెట్టుకొని మనం ఉండడం వలన మనకేమవుతుందంటే ఆ ప్రాణవాయువు అనేది ప్రతి కణానికి అందుతుంది. అప్పుడు మనకు తేజస్సు గాని, శక్తి గాని మనకు ఉత్పన్నం అవుతుంది కదా. ఓకే. ఇలా మనం చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ టూ ఫింగర్స్ ను స్ట్రైట్ గా పెడతాం. ఈ ఫింగర్ ను అండ్ ఈ ఫింగర్. ఓకే. ఇలా ఈ స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ ప్రెస్ చేస్తాం. ఓకే, సేమ్. ఓకే. ఇప్పుడు మీకు స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ కానీ పెయిన్ వస్తుంటది. డోంట్ వరీ, కొంచెం మీరు ఒక 30 సెకండ్స్, 1 మినిట్ అట్లా చేయండి. చేస్తూ డ్రాప్ కండి.
ఓకేనా? మళ్ళీ పెట్టే అంటే ఓసారి ఇట్లా ఫింగర్స్ ఈ పోస్చర్ రాకపోవచ్చు మీకు. ఇట్లా ఈ పోస్చర్ రాకపోవచ్చు. కొంచెం ఇలాగా రావడము, లేకుంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తుంది. ఓకే. మనం ప్రాణవాయువులో సారీ సారీ ప్రాణముద్రలో మనం మళ్ళీ ఒకసారి ప్రాణముద్ర చూపిస్తున్నా కదా! ఇది ప్రాణముద్ర. ఇలా స్ట్రెయిట్‌గా నిలబడండి. ఓకే. పద్మాసనంలో కానీ కూర్చొని ఇలా చేయొచ్చు. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ మనస్సును ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోండి. మీ ఐబ్రోస్ మధ్యలో ఫోకస్ చేస్తూ మనకు బ్రీత్ అనేది ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అది మాత్రం మీకు అబ్జర్వేషన్ చేయాలి. ఫింగర్స్ ఏమైనా ప్రెషర్ అయితున్నట్లు ఉంటే కొంచెం మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అలా పెట్టుకోండి. నెయిల్స్ మాత్రం ఉండకూడదు. అది చూసుకోండి. సో, చాలా ప్రశాంతతతో కూడుకుంటుంది. మీ బాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఇమాజినేషన్ చేసేసుకోండి. మీ బ్యాక్ అనేది నిటారుగా ఉండాలి. చెస్ట్ ఓపెన్‌లో ఉండాలి. మీకు ప్రాబ్లమ్ ఉంటే వెనక వాల్ సపోర్ట్ తీసేసుకోండి. లాస్ట్ ఒక 1 మినిట్ మీరు ఫోకస్‌గా ఉండండి. నైన్, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly release. Open your eyes. జస్ట్ నార్మల్‌గా మీ హ్యాండ్స్‌లో నార్మల్‌గా పెట్టుకోండి. ఓకేనా? జస్ట్ మీ కంఫర్టబుల్ నార్మల్‌గా ఉండండి.
నెక్స్ట్ శంకుముద్ర అంటాం. ఈ శంకుముద్రలో మనకు ఏంటి, శంకుముద్ర ఏం చేస్తుంది అంటే మనం చూస్తుంటే ఇది ఇలా ఉంది కదా, ఈ ఏరియాలో ఈ ఏరియా ఉంది కదా, ఇది మన నెక్ భాగానికి సంబంధించినట్లు. అంటే ఇక్కడ మనం ప్రెస్ చేయడం వల్ల, ఓకే, ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు స్ట్రెంగ్తెన్ అవుతుంది అన్నట్లు. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అది బాగా అవుతుంది. ఇట్లా చేసేసి ఇది చేయడం ఉంటుంది. ఓకే, మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఉంటుంది. కొంచెం స్లోలీ మనం ప్రెస్ చేసుకోవాలి, చేసుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఇలా దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటాం. ఇది ఫింగర్ పైన ఉంటుంది. ఇలా దీన్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇలా శంఖముద్ర అంటాం. ఈ శంఖముద్ర నుంచి ఇది మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన ఏదైతే అనారోగ్య సమస్యలు ఏవైతుంటాయో దాని నుంచి కూడా మనం ఆ ఏమంటారు విముక్తి పొందొచ్చు. చిన్న చిన్నగా జ్వరం కానీ లేదంటే బర్నింగ్ అలర్జీలు కానీ బర్నింగ్ బర్నింగ్ సెషన్స్ ఉంటాయి కదా, ఆ ఆ ప్లేసెస్ అది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతున్నారు. ఓకేనా. ఇంకొకటి, ఈ ప్లేస్ నేనేం చెప్పాను, నెక్ ఏరియా అని చెప్పాను కదా, చాలా మందికి కాఫ్, కోల్డ్ అనే కదా ఈ బండలు టాన్సిల్స్ అవి చెప్తుంటారు కదా జనం. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది చూడండి. ఓకే, ఫస్ట్ కొంచెం ఇక్కడ ప్రెస్ చేయండి. అగైన్ ఇలా హోల్డ్ చేయండి. ఓకేనా. యా, రెడీ, స్టార్ట్. ఓపెన్ యువర్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తమ్మును ప్రెస్ చేయండి. ఇట్లా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Close. Touch your thumb to fingers. లెఫ్ట్ థంబ్ టు రైట్ ఫింగర్స్ కి టచ్ చేయండి అండ్ హోల్డ్ ఇట్. ఇలా ఒక 1 minute 2 minutes మనం హోల్డ్ చేయొచ్చు. ఏదైనా సరే మనము ముద్ర చేసినప్పుడు ఐస్ క్లోజ్ చేసి చేయాలి. అదొక్కటి జాగ్రత్త తీసుకోండి. ఓకే, మళ్ళీ అగైన్ లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ పెట్టండి. రైట్ హ్యాండ్ తోటి 4 fingers తోటి ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ తమ్మును మనం ప్రెస్ చేసిస్తాం మనం. ఓకే, అగైన్ హోల్డ్ ఇట్. 1, 2, 3 క్లోజ్ యువర్ ఐస్. 10, 9, 8,
7, 6, 5, 4, 3, 2, 1. Just open your fingers. Just relax. Again, right hand straight. రైట్ హ్యాండ్ యొక్క థంబ్‌ను లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ తోటి హోల్డ్ చేసేసి కొంచెం ప్రెస్ చేయాలి. ఓకే. ఇట్లా ప్రెస్ చేయొచ్చు. ఓకే. లేదు కొంచెం మనం ఇంకా అడ్వాన్స్ మెథడ్‌లో ఏం చేస్తామంటే ఇలా కొంచెం రొటేట్ చేస్తాం. మీరు రొటేట్ చేయకండి. ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటే చేయాలది. ఓకేనా? ప్రాక్టీస్ ఉన్నప్పుడు అది చేస్తే హెల్ప్ అవుతుంది. లేదంటే ఈ ఏరియా జెయింట్ దగ్గర మనకు మనము ఇంజ్యూరీస్ కావచ్చు. కాబట్టి జస్ట్ ప్రెస్. ఓకే. ఈ ప్రెస్ కూడా మనము 10 టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్ అట్లా 60 టైమ్స్ మనం ప్రెస్ చేసుకోవాలి స్లోగా. నేను 10 టైమ్స్ మాత్రమే ప్రెస్ చేసేస్తున్నాను. అగైన్ లాక్, హోల్డ్ ఇట్. 'ఐస్ క్లోజ్' చేసేసి బ్రీత్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. నైన్, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓపెన్ నౌ. ఓకే. ఇలాగా మనం థైరాయిడ్ గాని, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గాని, అంటే ఈ నెక్ ఏరియాలో ఉన్న మనకి ఏ ఛాలెంజెస్ ఉన్నా కూడా దీన్ని మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాయు ముద్ర సారీ యోగ ముద్ర అంటాం. యోగ ముద్ర మీకు అందరికి తెలిసిన విషయమే. మన హ్యాండ్స్ మన మోచేతి మీద పెట్టేసేసి 3 ఫింగర్స్ స్ట్రెయిట్‌గా పెట్టడము. ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఈ ఏమంటారు? స్టార్టింగ్ పాయింట్ ఓకే. చూపుడు వేలును, బొటన వేలును యాడ్ చేయడం. ఓకేనా? జస్ట్ ఇది యోగ ముద్ర అంటాం. ఓకేనా? ఇలాగ మనం ప్రశాంతంగా మనం మన బాడీని నిటారుగా పెట్టి చేసేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల మనకేమవుతుందంటే, ఈ ముద్రలో చాలా మందికి ఆధ్యాత్మికతను పెంపొందించడానికి, మనసును నిగ్రహం చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నట్లు. స్ట్రెస్‌ను రిలీఫ్ చేయడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఈ ముద్ర. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా మందికి నేను చేస్తానా? చేయనా? చాలా మందికి ఉంటుంది గదా! అలాగని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కావడానికి మెయిన్ ఏంటంటే ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందంతే. ఓకే. ఇలా చేసేసి ఐస్ క్లోజ్ చేసేసి మనం చేయొచ్చు. ఓకేనా? పో పొజిషన్ అర్థమైంది కదా! పోస్చర్. ఓకే. రెడీ. ఒక 2, 3 మినిట్స్ మళ్ళీ చేద్దాం. రెడీ స్టార్ట్. 2 ఫింగర్స్ అగైన్ సేమ్ మీ యొక్క మోకాలు పైన పెట్టేసేసి
నడుము నడుమును నిటారుగా పెట్టండి. బ్యాక్‌ను నిటారుగా పెట్టి ఐస్ క్లోజ్ చేయండి. బ్రీత్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. మీరు ఎటువంటి ఆలోచనకు తావివ్వకుండా ఓన్లీ బ్రీత్ మాత్రమే ఫోకస్ చేయండి. మీరు ఇన్‌హేల్, హోల్డ్, ఎక్స్‌హేల్ ఎలా చేస్తున్నారో అది మాత్రమే మీరు గమనించండి. అండ్ 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఓపెన్. నార్మల్‌గా కూర్చోండి. నెక్స్ట్ మనము ఇంకొకటేందంటే చిన్మయ ముద్ర అంటాం. ఈ చిన్మయ ముద్ర అంటే ఈ కొన్ని ముద్రాస్ అందరూ చేసుకోవచ్చు. లింగంతో గాని, వయసుతో గాని ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఈ చిన్మయ ముద్ర గూడా మనకు హెల్ప్ అవుతుందన్నట్టు. ఓకేనా? ఈ చిన్మయ ముద్ర మనం చేసినప్పుడు మనం ఒక జాగ్రత్త తీసుకోవడం ఏంటంటే కొంచెం ఏమంటారు ఆహ్, వజ్రాసనంలో కూర్చోవాలి. ఓకే. వజ్రాసనంలో కూర్చోగలిగితే దీని బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఎవరికైతే ఒకవేళ వజ్రాసనంలో మనం లేదు ప్రాబ్లమ్ అవుతుందనుకోండి. వాళ్ళు నార్మల్‌గా కూర్చోవచ్చు. అది ట్రై చేయండి. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందవుతుంది. మోకాళ్ళ నొప్పి లేకపోతే వజ్రాసనంలో కూర్చోండి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే స్ట్రెస్ రిలీఫ్‌ను చాలా హెల్ప్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్‌ను ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బీపీ అంటాం గదా! బ్లడ్ ప్రెషర్ అంటాం గదా! దాని నుంచి మనము అది మనకు అదుపులో ఉంటుందన్నమాట మనకు. ఆహ్, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది సఫర్ అయ్యేది ఆహ్, ఏమంటారు? నాకు నిద్ర వస్తలేదండి అని చాలా మంది చెప్తుంటారు గదా! అటువంటి వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందన్నట్లు. దీన్ని ఎలా చేస్తాము అనేది ఒకసారి నేను చూపిస్తాను. నేను వజ్రాసనంలో కూర్చుంటాను. ఓకే. వజ్రాసనంలో కూర్చొని మొత్తం టోటల్ 3 ఫింగర్స్ ఉన్నాయి గదా! 3 ఫింగర్స్‌ని లాక్ చేసేస్తున్నాను. ఓకేనా? 3 ఫింగర్స్ లాక్ చేసేసి ఈ 2 ఫింగర్స్‌ని ఉన్నాయి గదా! ఈ 2 ఫింగర్స్ జాయిన్ చేస్తున్నాను. ఇలా చేయొచ్చు. మీకు కంఫర్టబుల్ ఉంటే వజ్రాసనంలో కూర్చోండి. లేదు నార్మల్‌గా కూర్చోండి. ఇబ్బందేం లేదు. ఓకే. రెడీ అగైన్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 3ని బాగా లాక్ చేస్తున్నాం. అగైన్ ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి గదా! ఈ 2 ఫింగర్స్‌ని జాయింట్ చేస్తున్నాం. క్లోజ్ యువర్ ఐస్. డూ ఇట్ 3 మినిట్స్, 10 మినిట్స్ మీకెంత వరకు వీలైతే అంతవరకు దీన్ని ఫోకస్‌గా చేయండి. మనం ఒక 2 మినిట్స్ మనం చేద్దాం.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just open the movement. ఓకే. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? దీన్ని చిన్మయ ముద్ర అంటాం. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? డైజెషన్ ఇష్యూస్ కానీ చాలా చాలా వరకు మనకు ప్రతి ఒక్కరికి యూజ్ చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే. ఓకే. ఈరోజు ఒక లాస్ట్ అంటే చాలా ఉన్నాయండి మనకు ముద్రలో. ఇప్పుడు మనకి ఈ ప్లేసెస్ ఉంది కదా! ఈ ప్లేసెస్, ఇక్కడ 3 ఇది ఈ ప్లేసెస్‌లో మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క ఆర్గాన్ ఫంక్షనింగ్‌ని మనకి ఇక్కడ ఆక్యుప్రెషర్ అంటాం మనం. ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ ఆర్గాన్ అనేది మనకు కరెక్ట్ వర్క్ అవుతుందన్నట్టు. అంటే అక్కడ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్ గాని చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు లివర్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు. కాబట్టి మనం ఈ ముద్రలో మనం ఏం చేస్తామంటే ఈ ఆక్యుపేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు పాదాల దగ్గర కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, రైట్ హ్యాండ్ కావచ్చు. కొన్ని ఏరియాస్‌లో మనం ప్రెస్ చేసి పెట్టుకుంటాం అన్నట్లు. ఆ ప్రెస్ చేసి పెట్టుకోవడం కూడా మనం ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసామనుకోండి, ఇది మనకు నెక్ ఏరియాలో ఇంతకుముందు చెప్పాను కదా! నెక్ ఏరియాలో ఉంటుంది. అక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ అక్కడ మనకు కొన్ని అంటే ఒక్కొక్క ఆర్గాన్‌కు ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. అది మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ముద్రలు కూడా మీరు ఎలా అంటే అలా చేయకూడదండి. అదొక్కటి జాగ్రత్తలు వహించాలి. ఏదో చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్‌లో చూస్తుంటారు. అక్కడ ఇక్కడ చూస్తుంటారు కదా! చూసి చేస్తుంటారు. మీరు బెనిఫిట్స్ అయితే మీరేమి అంత చూడకపోవచ్చు మీరు. కాబట్టి ఆల్రెడీ ట్రైనర్స్ ఉంటారు. ఆ ట్రైనర్స్ మీరు ఒకసారి అనుభవజ్ఞులుంటారు. వాళ్ళతో హెల్ప్ తీసుకోండి. ఎక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? మనం జస్ట్ 0.01% కిందికొచ్చినా కూడా నీకు వేరే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక ప్లేస్ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇక ప్లేస్ చూపిస్తున్నాను. అరే! ఈ ప్లేస్ కదా! అని చెప్పేసి జస్ట్ 0.01% ఏమైందో ఇట్లా జస్ట్ ఏమైంది? నా ఫింగర్ పోస్చర్ చేంజ్ అయింది. నీకు రిజల్ట్ కూడా చేంజ్ అయితది. మంచి కన్నా చెడు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. యోగా ముద్రలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ ఇదేముందంటే ఎన్‌లైట్‌మెంట్‌కు ఈ ముద్ర చాలా చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు నిజం మాట్లాడుతున్నావా? అబద్ధం మాట్లాడుతున్నావా? మనము బిగ్ పర్సన్స్ మనం చూస్తుంటాం. సక్సెస్‌ఫుల్ పీపుల్స్ మనం చూస్తుంటాం. ఆ సక్సెస్‌ఫుల్ పీపుల్స్ వాళ్ళ పోస్చర్స్ నాకు చాలా అంటే వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తుంటే గాని, ఏదైనా మాట్లాడుతుంటే గాని దానికి మనం చూస్తున్నాం అన్నట్లు. ఆహ్, ఇది ఉత్తర బోధి ముద్ర అంటాం మనం. ఓకే. మొత్తం టోటల్‌గా ఇది ఉంది గదా! ఇది ఉంది గదా! ఇవి లాక్ చేసేస్తారు వాళ్ళు. ఇట్లా లాక్ చేసేసి ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి గదా! ఇలా పెట్టుకుంటారు. చాలా మంది మనము సక్సెస్‌ఫుల్ పీపుల్స్ ఉంటారు గదా! మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అలా. వాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చుంటారు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు గాని, ఏదైనా మాట్లాడేటప్పుడు గాని. అంటే నేనేం తప్పు అంటే అక్కడేమవుతుందంటే ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకేమవుతుందంటే వాళ్ళు నిజం మాట్లాడుతున్నారనే ఒక హెల్ప్ అంటే మనం చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా? అంటే వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెంట్ ఎక్కువుంటుంది. వాళ్ళ లోపల ప్రశాంతత ఎక్కువుంటుంది. ఓకే. ఆహ్, వాళ్ళ బిలీఫ్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువుంటాయి వాళ్ళకి. సక్సెస్ రేట్ కూడా హై ఉంటుంది వాళ్ళది. ఈ ముద్రలో ఉన్న వాళ్ళకి. ఎన్‌లైట్‌మెంట్ అని అంటాం మనం. ఓకే. చూడండి మళ్ళొకసారి చూపిస్తున్నాను. ఈ 3 ఫింగర్స్‌ని జాయింట్ చేస్తాము. ఈ ఫింగర్ మీద ఈ ఫింగర్ అండ్ థంబ్ మనం ఏమంటాం చూపుడు వేలు, బొటన వేలును యాడ్ చేసేస్తాం. జస్ట్ ఇలా ఉంచుకోండి. ఓకే. జస్ట్ డూ ఇట్ 2 మినిట్స్. లాక్, క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just open. రిలాక్స్. ఓకే. ఇలా చాలా ఉంటాయండి. మనం కొంచెం ఫింగర్స్‌ని కొంచెం ఫ్రీగా చేసేసుకోండి. మన పెయిన్ అనిపిస్తే కొంచెం జాయింట్స్ దగ్గర కొంచెం లైట్‌గా స్ట్రెచ్ చేసేసుకోవడం. స్లోలీ ఈ నమస్కార పొజిషన్‌లో లాక్ చేయండి. అన్ని ఫింగర్స్‌ని లాక్ చేసి ఉంచండి. ఒక 5 మినిట్స్ మనము శవాసనంలో ఉండి మెడిటేట్ చేద్దాము. ఓకేనా? నేను మ్యూజిక్ పెడతాను. ఆ మ్యూజిక్‌ని వినుకుంటూ రిలాక్స్ కండి. ఓకే. జస్ట్ శవాసనంలోకి వెళ్ళండి అందరూ.
Just relax. Rub your hands and your eyes and your body, right? Open. That's it today. See you tomorrow. రేపు మళ్ళీ వేరే వేరియేషన్స్తో మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.